హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ డిఎస్ఎస్ సిరీస్. ఈ రోజు మనము కాంప్లెక్సిటీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ డిఎస్ఎస్ పార్ట్ 2 వీడియో చేస్తాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం, దాంతో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఓకేనా? జనరల్ గా టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ద టైం టేకెన్ బై యువర్ కోడ్ ఫర్ గివెన్ ఇన్పుట్ టు ఎగ్జిక్యూట్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ద టైం టేకెన్ బై యువర్ కోడ్ టు ఎగ్జిక్యూట్ ఫర్ గివెన్ ఇన్పుట్. ఇప్పుడు నేను ఏం చెప్పాను దాన్ని మీకు ఒక ఎక్సర్సైజెస్ చూపిస్తాను అనమాట. ఎక్సర్సైజ్ అంటే యోగా అట్లాంటివి కాదు, నార్మల్ గా ఒక యాక్టివిటీ చేసి చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ని కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఏం చేశాను, సింపుల్ గా ఒక ఫర్ లూప్ రాశాను. ఈ ఫర్ లూప్ 1 తో స్టార్ట్ అవుతుంది, 100 వరకు వెళ్తుంది. జస్ట్ ఒక ఫర్ లూప్ రాశాను అంతే. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎంత టైం తీసుకుంటుందో మనం చెక్ చేద్దాం. ఓకేనా? టు ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నేను కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ నాకు టైం టేకెన్ 500 నానో సెకండ్స్ తీసుకుంది అని చెప్తుంది. సో జావాలో ఒక ఫర్ లూప్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది, 500 నానో సెకండ్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ సైజ్ ని పెంచుతున్నా. నేను 1 నుంచి 1000 వరకు చేస్తున్నా. సో 1 నుంచి 100 వరకు రన్ అయిన ఫర్ లూప్ ఇప్పుడు 1 నుంచి 1000 వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది, ఇది 7625 నానో సెకండ్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే యాక్టివిటీ మనము కంపైలర్ లో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ కోడ్ మొత్తం సేమ్ 1 నుంచి 100 వరకు వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది ఎంత టైం తీసుకుంది, 1680 టైం తీసుకుంది. అనగా నేను ఆన్లైన్ లో ఒక జావా కంపైలర్ ఓపెన్ చేశాను. అక్కడ నేను ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసిన, సేమ్ కోడ్ ఫర్ గివెన్ ఇన్పుట్ 100 అంటే 1 to 100 వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నాకు ఇది నా లోకల్లో ఇన్స్టాల్ అయిన ఐడి అనమాట. ఇక్కడ నాకు 500 నానో సెకండ్స్ తీసుకుంది, కానీ ఇక్కడ 60 నానో సెకండ్స్. ఇదే కోడ్ కనుక నేను 1000 కి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సో ఇది 120 నానో సెకండ్స్ తీసుకుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇట్స్ జస్ట్ టేకింగ్ 7625. సో మీరు డిఫరెన్స్ తీసుకుంటే చాలా ఉంది. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఎప్పుడైతే నేను టైం టేకెన్ ఫర్ ఎ కోడ్ టు ఎగ్జిక్యూట్ ఫర్ ఎ గివెన్ ఇన్పుట్ అన్నాను అంటే దాని అర్థము మీ యొక్క సిస్టమ్ ఎంత టైం తీసుకుంటుందని కాదు, మీ కోడ్ ఎంత టైం తీసుకుంటుందని అర్థం. సో సిస్టమ్ వైజ్ ప్రతి సిస్టమ్ ఒక స్పెక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాక్బుక్ ప్రో వాడుతున్నా. కంపారిటివ్లీ నా ల్యాప్టాప్ కొంచెం ఫాస్టర్ గా పనిచేస్తుంది బికాస్ ఆఫ్ ద ప్రాసెసర్ కానీ లేకపోతే యాపిల్ చిప్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో సేమ్ కోడ్ నా ల్యాప్టాప్ లో ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ సేమ్ కోడ్ నేను ఆన్లైన్ లో రన్ చేస్తుంటే ఇక్కడ చాలా స్లోగా రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక నెట్వర్క్ కాల్ వెళ్తుంది, ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ మీద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో లాట్ ఆఫ్ డ్రామా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో నేను ఎగ్జిక్యూషన్ టైం బట్టి నా కోడ్ క్వాలిటీని జడ్జ్ చేస్తే తప్పవద్దు. ఎందుకంటే నా కోడ్ పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఇట్ షుడ్ నాట్ బి ఎన్విరాన్మెంట్ డిపెండెంట్. సో నేను ఎక్కడైతే కోడ్ ని డిప్లాయ్ చేస్తున్నానో దాన్ని బట్టి నా ఎగ్జిక్యూషన్ టైం రాకూడదు. నాకంటూ ఒక ఎగ్జిక్యూషన్ టైం ఉండాలి. ఆ ఎగ్జిక్యూషన్ టైం ఎక్కడ వరకు అయితే దట్ షుడ్ నాట్ బాదర్ మీ మ్యాటర్. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ఫిగర్ అవుట్ ద ఎగ్జిక్యూషన్ టైమ్స్ అనమాట. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఒక కోడ్ రాసిన తర్వాత అక్కడ ఎన్నైతే ఆపరేషన్స్ ను పర్ఫార్మ్ చేస్తున్నావో అంతా నీ టైం కాంప్లెక్సిటీ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ టైం ఇట్ టేక్స్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఎంత టైం తీసుకుంటుందో ఎగ్జిక్యూట్ చేయడానికి, అది టైం కాంప్లెక్సిటీ కాదు. ఫస్ట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకో, టైం కాంప్లెక్సిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు టైం టేకెన్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి బెటర్ గా ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఈ ప్రోగ్రామ్ కన్నా ముందు ఫస్ట్ కొన్ని టైం కాంప్లెక్సిటీ టర్మినాలజీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇన్ జనరల్ గా టైం కాంప్లెక్సిటీలో మొత్తం 3 టర్మినాలజీస్ ఉంటాయండి. బిగ్ ఓ నోటేషన్, ఒమేగా నోటేషన్, థీటా నోటేషన్. ఓకేనా? మనం ఈ వీడియోలో ఓన్లీ బిగ్ ఓ నోటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? ఎందుకు బిగ్ ఓ నోటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే జనరల్ గా డిఎస్ఏ మొత్తం మీద బిగ్ ఓ నోటేషన్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ దీని సింబాలిక్ సింబల్ వచ్చి ఇది క్యాపిటల్ ఓ. అండ్ ఇక్కడ మనము ఎన్ని ఆపరేషన్స్ తీసుకుందో ఆ ఆపరేషన్స్ ఇక్కడ మనం రాస్తాం అనమాట. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఇక్కడ రాస్తాం ఎన్ని ఆపరేషన్స్ తీసుకుంటుంది ఒక పర్టికులర్ కోడ్. దిస్ ఇస్ సింబాలిక్ నోటేషన్ అనమాట. జనరల్ గా టైం లో ఎలా మిల్లీ సెకండ్స్ లో కొలుస్తాము, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్, హవర్స్ లో, అలానే కోడింగ్ పర్స్పెక్టివ్ లో టైం ని కొలవడానికి అంటే హౌ మచ్ టైం కోడ్ ఇస్ టేకింగ్, ఎన్ని ఆపరేషన్స్ తీసుకుంటుందని తెలియజేయడానికి మనం బిగ్ ఓ నోటేషన్ ని సింబాలిక్ గా వాడతాం అనమాట. సో మీకు బిగ్ ఓ నోటేషన్ అర్థమైంది. బిగ్ ఓ నోటేషన్ అంటే ఏంటంటే చెప్తా, బట్ ఫస్ట్ మనం ఆపరేషన్స్ లోకి డీప్ డైవ్ చేద్దాం. దాంతో ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండర్స్టాండింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాస్తున్నాండి సింపుల్. variant I is equal to 1, I less than or equal to 5, I plus plus. నేను ఏం చేయట్లేదు, సింపుల్ సరే ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ఐఎమ్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ దట్ యూర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏంటో మాడుకుందాం. సి సింపుల్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఒక స్టెప్ కదా 1. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నమాట, అంటే 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, సెకండ్ స్టెప్ ఎగ్జిక్యూషన్ లేదు. నెక్స్ట్ ఇది ట్రూ అయింది కదా, లోపలికి వస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రింట్ చేస్తారు, ఇంకొక స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కోడ్ ఇలా ఇక్కడికి వెళ్తుంది, ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది, దానికి ఒక స్టెప్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ, అదొక స్టెప్ మళ్ళీ. సో ఎవ్రీ ఇండివిజువల్ స్టెప్ ఏదైతే చేస్తారో దట్ ఇస్ నథింగ్ బట్ ఆపరేషన్ అనమాట. సో ప్రతి స్టెప్ కి మీరు +1 చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇక్కడ లోపలికి వస్తుంది +1, మళ్ళీ ఇది ఇలా ఇక్కడికి వెళ్తుంది +1, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వస్తుంది +1, ఇలా తిరుగుతూ ఉంటది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనం 15 స్టెప్స్ తీసుకుందాం అనుకుందాం, ఓకేనా. సో ఈ ఫర్ లూప్ అనేది మొత్తం 15 స్టెప్స్ తీసుకుంది అనుకుందాం. సో వాట్ విల్ బి యువర్ టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ పర్టికులర్ కోడ్, బిగ్ O ఆఫ్ 15. బిగ్ O ఎందుకు, ఇట్ ఈస్ జనరలీ సింబాలిక్ నొటేషన్ అనమాట. అండ్ 15 ఎందుకు, దిస్ పర్టికులర్ కోడ్ టుక్ 15 ఆపరేషన్స్ అనమాట. ఈ కోడ్ 15 ఆపరేషన్స్ తీసుకుంది టు ఎగ్జిక్యూట్. సో నేను దీన్ని నా లోకల్ ఐడిలో రన్ చేసిన, ఆన్లైన్ సర్వర్స్ లో రన్ చేసిన, ద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇట్ గోనా టేక్ ఇస్ 15. ఇది కాన్స్టెంట్. సో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోడ్ ఇస్ 15 ఆపరేషన్. సో ఇట్ ఇస్ బిగ్ O ఆఫ్ 15 అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు సేమ్ ఇదే కోడ్ నేను ఇన్పుట్ ని కొంచెం అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామండి మనం సింపుల్ గా, ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, ఐ ప్లస్ ప్లస్, సేమ్ మళ్ళీ ప్రింట్ ఐ అంటున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ ఎన్ని స్టెప్స్ తీసుకుంటూ దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సింపుల్. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ 100, ఇది ఫస్ట్ ఇటరేషన్. అంటే మన ఫస్ట్ ఇటరేషన్ ఎన్ని స్టెప్స్ తీసుకుంది, 3 స్టెప్స్ తీసుకుంది. క్లియర్. మన సెకండ్ ఇటరేషన్ ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది, 1 2 3 స్టెప్స్ తీసుకుంటుంది, అంతే కదా. మన థర్డ్ ఇటరేషన్ ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది, మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, 3 స్టెప్స్ తీసుకుంటుంది. అలా మన కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటుంది. సో 100 టైమ్స్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది 100 into 3 is equal to 300 ప్లస్ లాస్ట్ ఫెయిల్యూర్ సినారియో ఉంటది కదా, ఎప్పుడైతే ఐ వాల్యూ 301 అవుతుంది, సారీ ఐ వాల్యూ 101 అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 100 ఉన్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది, నువ్వు లోపలికి వచ్చేస్తూ ఐ వాల్యూ ప్రింట్ చేస్తావు, బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు ఐ వాల్యూ 101 అవుతుంది, 101 అవుతుంది. దాంతో మళ్ళీ అది కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది, అది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతే ఏమవుతుంది, ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తావు. ఎలా ఫెయిల్ అవుతుంది, 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటది, ఇది ఫాల్స్. సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ తీసుకుంది, ఇంక్రిమెంట్ ఒక స్టెప్, కండిషన్ ఎవాల్యుయేషన్ ఒక స్టెప్, 2 స్టెప్స్ 2. సో మొత్తం ఎన్ని స్టెప్స్ తీసుకుంది ఇక్కడ, 302. సో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ took big O of 302 steps, 302. So the time complexity of this particular code is big O of 302. సో ఇక్కడ మారింది ఏంటిది, ఇక్కడ ఏం మారింది, మీరు కనుక 2 కోడ్లను కంపేర్ చేస్తే పక్క పక్కన పెట్టి, ఇక్కడ ఏం మారింది, 2 కోడ్లు మొత్తం సేమ్. మారింది ఏదైనా ఉంది అంటే కేవలం ఇన్పుట్ సైజ్. ముందు నేను ఒక లూప్ ని 5 వరకు ఎగ్జిక్యూట్ చేశాను, ఎప్పుడు అదే లూప్ ని 100 వరకు ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మీ యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. సో మీరు ఇన్పుట్ పెంచుతున్న కొద్దీ మీ టైం కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటది, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు దాన్ని. ఎందుకంటే మీ టైం కాంప్లెక్సిటీ అంటే మీ ఇన్పుట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ మీ ఆపరేషన్స్ పెరుగుతూ ఉంటాయి, ఆపరేషన్స్ పెరుగుతున్న కొద్దీ టైం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ క్యాలిక్యులేట్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు దీన్నే కనుక మనం ఒక గ్రాఫ్ రూపంలో తీసుకుంటాం, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కోసమే. ఎంత టెక్నికల్ గా మీరు అంత అప్పుడు ఇది అర్థం కాలేదు అనుకోవడానికి ఏముంటుంది, జస్ట్ బేసిక్ టెక్నికల్ థింగ్స్ కింద చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థమైంది, ఇన్పుట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ టైం పెరుగుతుందా లేదా, ఇన్పుట్ పెరుగుతున్న కొద్దీ టైం పెరుగుతుందా లేదా, అవునా. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం టీటా అనుకుంటే, ఈ టీటాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము, జనరల్ గా చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం, x2 - x1 / y2 - y1 అనేది.
x2 మైనస్ x1 బై y2 మైనస్ y1 అనేది డిఫరెన్స్. థీటాకు ఒక ఫార్ములా ఉంటుంది, తెలియకపోయినా పర్లేదు, తెలిసినా పర్లేదు, తెలిస్తే మంచిది, తెలియకపోయినా మంచిదే. సో దిస్ ఇస్ ద ఫార్ములా దట్ వి హావ్ లెర్న్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అది ఇదే థీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ 2 మైనస్ ఇన్పుట్ 1 బై టైం 2 మైనస్ టైం 1. సో ఈ డిఫరెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే నీకు ఎగ్జాక్ట్ టైం కాంప్లెక్సిటీ ఇస్తుంది. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ. నువ్వు కనుక 2 డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటే వాటి డిఫరెన్స్ చేసి నువ్వు డివైడ్ చేస్తే నీకు ఒక కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది. దట్ కాన్స్టెంట్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ టైం కాంప్లెక్సిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆన్ ఇన్పుట్ టు టైం ఈస్ నథింగ్ బట్ టైం కాంప్లెక్సిటీ అండి. దాట్స్ ఇట్. టెక్నికల్ వైజ్ డెఫినేషన్. వీటిని మనం కాంప్లెక్స్ అనాలిసిస్ అంటాం, వీటిని మనం బిగ్ నోటేషన్స్ కూడా అంటాం. కాంప్లెక్సిటీ అనాలిసిస్ కింద అనుకోండి, ఓకేనా. ఈ కాంప్లెక్సిటీ అనాలిసిస్ లో మొత్తం టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మేజర్ గా వాళ్ళు 3 కాంప్లెక్స్ అనాలిసిస్ కనిపెట్టారు. ఒకటి వచ్చేసి బిగో నోటేషన్, ఇంకోటి వచ్చేసి థీటా నోటేషన్, ఇంకోటి వచ్చేసి ఒమేగా నోటేషన్. ఇప్పుడు ఈ బిగో నోటేషన్ అనేది వరస్ట్ కేస్ ని డినోట్ చేస్తుంది అనమాట. వరస్ట్ కేస్. ఈ థీటా వచ్చేసి యావరేజ్ కేస్ ని డినోట్ చేస్తుంది. ఈ ఒమేగా వచ్చేసి బెస్ట్ కేస్ ని డినోట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వరస్ట్ కేస్, యావరేజ్ కేస్, బెస్ట్ కేస్ అంటే నేను క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో లెట్స్ టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు సింపుల్, నేను ఒక ఇఫ్ లూప్ రాస్తున్నానండి. మనం ఈ కోడ్ నిన్న కూడా రాసాం అనుకుంటా. ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, ప్రింట్ ఏ. ఎల్స్ ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80, print b. Yeah. Else if a is greater than or equal to 70, print c. Last లో else print f. ఓకేనా. ఇది మనం ఒక కోడ్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఒక ఇన్పుట్ వాల్యూ ఉంది. ఆ ఇన్పుట్ వాల్యూ వచ్చేసి ఏంటంటే a is equal to ప్రస్తుతానికి మన దగ్గర 40 ఉంది అనుకుందాం, ఓకేనా. 40 ఉంది. ఇప్పుడు మన కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 40 is greater than or equal to 90, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఇక్కడికి వస్తాం. 40 is greater than or equal to 80, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఇక్కడికి వస్తాం. 40 is greater than or equal to 70, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఇక్కడికి వస్తాం లాస్ట్ కి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫ్ ని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కోడ్ ఎన్నో ఆపరేషన్స్ తీసుకుంది. ఇక్కడ కండిషన్ ఎవాల్యుయేషన్ 1, ఇక్కడ కండిషన్ ఎవాల్యుయేషన్ 2, ఇక్కడ కండిషన్ ఎవాల్యుయేషన్ 3, ఇక్కడ ఈ ప్రింట్ 4. సో at any given point of time, the worst case, the worst time, the worst of the worst, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ వరకు వెళ్తుంది. సో దిస్ ఈస్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. సో at any given point of time, what is the worst thing and what is the worst time it can take to execute that particular code is a worst time complexity అంటాం. దాన్ని మనం బిగో నోటేషన్ తో క్యాలిక్యులేట్ డినోట్ చేస్తాం అనమాట. బిగో నోటేషన్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1 2 3, ఇక్కడ 4. సో బిగో ఆఫ్ 4 ఈస్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ గివెన్ ప్రాబ్లం. క్లియర్. ఇప్పుడు మనం బెస్ట్ కేస్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏ వాల్యూని 92 ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా. ఏ వాల్యూ 92 అనుకుందాం, ఓకే. ఇప్పుడు 92 is greater than or equal to 90, ట్రూ ఆర్ ఫాల్స్? 92 is greater than or equal to 90, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ఇక్కడ ఏమవుతుంది, 1 2. సో ద బెస్ట్ కేస్ ఇస్ ఒమేగా ఆఫ్ 2. దీనికన్నా మించిన బెస్ట్ కేస్ ఉండదు. ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, దట్ ఈస్ ద బెస్ట్ కేస్. దీన్ని మించిన బెస్ట్ కండిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 82 అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడు. ఫస్ట్ నువ్వు ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తావు. 82 is greater than or equal to 70 అని, ఫాల్స్. ఇక్కడికి వస్తావు, ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తావు. 82 is greater than or equal to 80, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రింట్ చేస్తావు. సో ఎన్ని ఆపరేషన్స్ తీసుకుంది ఇక్కడ, ఆపరేషన్ నెంబర్ 1, ఆపరేషన్ 2, ఆపరేషన్ 3. సో ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. So this is an average time complexity. This is an average time complexity, theta of 3. This is how you calculate an average time complexity. Average time complexity can be in between best to worst anamata. So ఈ LCF లన్నీ average time complexity కింద కన్సిడర్ చేయొచ్చు. If ని నువ్వు best time complexity కింద కన్సిడర్ చేయొచ్చు.
ఎల్స్ నేను వరస్ట్ టైం కాంప్లెక్సిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇంకా అసలు వరస్ట్ అంటే అసలు మీరు వరస్ట్ ఈ కోడ్ లో వరస్ట్ అంటే పాసిబుల్ కాదు కాబట్టి దిస్ విల్ బి వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఓకే, ఇంకా నేను బెటర్ గా మనం అరేస్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు చెప్తే వరస్ట్ టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇన్ దిస్ కేస్ దిస్ వుడ్ బి ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో జనరల్ గా మనకి 3 టైం కాంప్లెక్సిటీస్ క్యాలిక్యులేట్ చేయడం ప్రతిసారి ఎందుకు అనేది ఇండస్ట్రీ లెవెల్ మొత్తం ఏమంటారంటే నాకు వరస్ట్ టైం కాంప్లెక్సిటీ చెప్పు చాలు, దాన్ని బట్టి ఐ విల్ కమ్ టు జడ్జ్మెంట్ అంటారు అనమాట. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతానే మీకు అన్ని టైం కాంప్లెక్సిటీస్ కావాలి. బట్ డిఎస్ఏ లో మనం నా ప్రతి వీడియోలో అట్లీస్ట్ మనం ఓన్లీ బిగో నోటేషన్ గురించి మాట్లాడుకుంటాం, బికాస్ దట్ ఇస్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ దట్ ఎనీ కోడ్ కెన్ హ్యావ్. సో దిస్ ఇస్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఇంకొంచెం సింపుల్ గా చెప్పాలంటే వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇప్పుడు సినిమాలు తీసుకోండి. ఇప్పుడు మనకి తెలుసు రీసెంట్ గా లిటిల్ హార్ట్ సినిమా వచ్చింది, దాని షూటింగ్ వాళ్ళు 30-40 రోజుల్లో కంప్లీట్ చేశాను అన్నారు. దట్ ఇస్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. రీసెంట్ గా వచ్చిన ఫిలిమ్స్ లో దట్ ఇస్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ, ఎందుకంటే వాళ్ళు 30-40 రోజుల్లో సినిమా చేశారు. సో ఇక్కడ ఎలా రాస్తాం మనం దాన్ని, ఒమేగా ఆఫ్ లిటిల్ హార్ట్స్ అని రాస్తాం. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ టు 30-40 days టు కంప్లీట్ ద సేమ్ మూవీ. మూవీ అనేది మన కోడ్ అనుకుందాం, ఓకేనా? మూవీ ఈజ్ యువర్ కోడ్ అనుకుంటే దాని ఎగ్జిక్యూషన్ టైం ఎంత, లిటిల్ హార్ట్స్ 30-40 days తీసుకుంది, కథం. ఇట్ ఇస్ ద బెస్ట్. రీసెంట్ గా వచ్చిన ఇట్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మిరాయి ఉంది, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. బాహుబలి ఉంది, పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపితే పార్ట్ 1 పార్ట్ 2 కలిపి చూడకండి, డిఫరెంట్ గా చూడండి, ఎందుకంటే ఇండివిజువల్ మూవీ అనుకుంటున్నాం. ఒకటి ట్రిపుల్ ఆర్ ఉంది, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో దాట్ కెన్ బి వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో రాజమౌళి మూవీస్ ఎలా ఉంటాయంటే టైం కన్జ్యూమింగ్ మూవీస్ లాగా ఉంటాయి. సో అంటే టైం ఎక్కువ తీసుకుంటది అనమాట. సో టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దాట్ కెన్ బి కన్సిడర్డ్ as a వరస్ట్ టైం కాంప్లెక్స్. దాట్ బిగ్ గోల్ పెట్టవచ్చు. నేను మూవీని వరస్ట్ అనట్లేదండి, టైం కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ద డిఫరెన్స్ అర్థం చేసుకోండి, ఓకేనా? సో అక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ మూవీ అనేది ఒక కోడ్ అనుకుంటే బెస్ట్ కేస్ లో లిటిల్ హార్ట్స్, వరస్ట్ కేస్ లో ఎనీ రాజమౌళి మూవీ విచ్ టుక్ లాట్ ఆఫ్ టైం, లైక్ ఎనీ మూవీ దట్ హ్యాస్ టేకెన్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు షూట్ అన్నమాట. సో దిస్ హౌ ద టైం కాంప్లెక్సిటీ కాన్సెప్ట్ వర్క్స్. నేను మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్దాం టు అండర్స్టాండ్ మచ్ బెటర్, ఓకేనా? ఇప్పుడు మనం నంబర్స్ లో రాస్తున్నాం కదా అప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి int I is equal to 1, I less than or equal to m, I plus plus print I అని ఇస్తే ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది మనకి తెలుసు. ప్రతిసారి ఒక ఫర్ లూప్ 3 ఆపరేషన్స్ తీసుకుంటుంది. ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ఇట్ విల్ టేక్ 3 ఆపరేషన్స్. సో నువ్వు ఏం చేస్తావు, సింపుల్ గా 3 into n రాస్తావు ప్లస్ 2 ఆపరేషన్స్. ఈ 2 ఆపరేషన్స్ ఎందుకు, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ n ఉంది అనుకో, n+1 చేస్తావు, ఆ n+1 ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n వాల్యూ 100 అనుకో బ్రో, i is equal to ఒక దగ్గర 100 అవుతుంది. నువ్వు దీన్ని ఇంక్రిమెంట్ చేసి 101 చేస్తావు, అవునా? అక్కడ 1 ఆపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ 101 is less than or equal to 100 కంపారిజన్ 2 ఆపరేషన్స్, ఇది ఫెయిల్యూర్ అయిపోద్ది. ఇంకా మనం ఫర్ లూప్ ఎగ్జిట్ చేస్తాం, అందుకని 2. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కూడా ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది, 3 into n plus 2. సో నువ్వు బిగో నోటేషన్స్ లో పెడితే బిగో ఆఫ్ 3 into n plus 2 is the time complexity that is taken by this particular code to execute. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ లో బిగో నోటేషన్స్ ఏమంటారు అంటే కొన్ని రూల్స్ పెట్టింది అనమాట. ఆ రూల్స్ ఏంటి అంటే ఆ రూల్స్ ఏంటంటే కాన్స్టెంట్స్ కెన్ బి ఎక్స్క్లూడెడ్, స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్స్టెంట్స్ కెన్ బి ఎక్స్క్లూడెడ్. ఇప్పుడు కాన్స్టెంట్స్ అంటే ఏంటిది, ఇప్పుడు కాన్స్టెంట్స్ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి 2 is a constant, 3 is a constant. సో నువ్వు వీటిని తీసేయవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, నేను 3ని 2ని తీసేసాక ఏం మిగులుద్ది నాకు, బిగో ఆఫ్ n. సో బిగో ఆఫ్ n is the time complexity of this particular given problem. సో కాన్స్టెంట్స్ కెన్ బి ఎక్స్క్లూడెడ్ అంటే నువ్వు కాన్స్టెంట్స్ ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే n ఈజ్ ఎ వెరీ హయ్యర్ వాల్యూ. ఇప్పుడు n అనేది ఇన్ఫినిటీ అనుకుందాం బ్రో, ఇన్ఫినిటీ ప్లస్ 2 will it matters, will it really matters? No. 3 into infinity, ఇన్ఫినిటీ చాలా పెద్ద నెంబర్, ఇంకా బియాండ్ దట్ క్యాలిక్యులేషన్స్ పాసిబుల్ కూడా కాదు. సో జనరల్ గా కాన్స్టెంట్స్ ని ఎక్స్క్లూడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇన్ కంపేరింగ్ ఇన్ గెటింగ్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో 3ని 2ని ఎక్స్క్లూడ్ చేస్తే బిగో ఆఫ్ n ఈజ్ యువర్ టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ పర్టికులర్ గివెన్ ఫర్ లూప్.
సో ఇప్పుడు ఇక్కడ n వాల్యూ 100 అయితే దిస్ పర్టికులర్ కోడ్ టేక్స్ బిగ్ ఆఫ్ 100 ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 200 అయితే ఇట్ టేక్స్ బిగ్ ఆఫ్ 200. సో జనరల్ గా దిస్ ఇస్ హౌ యూ క్యాలిక్యులేట్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎనీ గివెన్ ప్రాబ్లం. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఎక్స్క్లూడ్ ద లోవర్ టైం కాంప్లెక్సిటీస్. లోవర్ టైం కాంప్లెక్సిటీస్ అంటే దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చెప్తాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఫర్ and I is equal to 1, I less than or equal to n, I plus plus. In the same time, for end j equal to 1, j less than or equal to n, j plus plus. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ అవర్ ఈస్ కేస్ n is equal to 3 అనుకుందాం. ఓకేనా? n is equal to 3. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇలా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ స్టెప్స్ టు క్యాలిక్యులేట్ టైం కాంప్లెక్సిటీ. యూ కెన్ ఆల్సో ట్రై ఇట్ అవుట్. ఓకే, నా ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడో ట్రావర్స్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ. నేను లోపలికి వస్తా, 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్తుంది. సో జేలో 1, 2, 3 ఈ ఇటరేషన్స్ ప్రాసెస్ అవుతాయి అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు కూడా జే ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. సో దీస్ ఆర్ ద వ్యాలిడ్ ఇటరేషన్స్ దట్ విల్ గో అనమాట. ఇంకా దీనికన్నా పైన నెగటివ్ వరస్ట్ కేస్ లో వచ్చేటివి అవి ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు బికాస్ ఆర్ కాన్స్టెంట్ ఆపరేషన్స్. సో ఇప్పుడు మన కోడ్ ఎన్ని ఇటరేషన్స్ తీసుకుంది టు కంప్లీట్ దిస్. సో నువ్వు కనుక చూసుకుంటే ఎలా వెళ్తుంది కోడ్ 1, 2, 3. సో ఈ ఇండివిజువల్ పీస్ ఆఫ్ కోడ్ ఎంత తీసుకుంది? n ఇటరేషన్స్ తీసుకుంటుంది. అండ్ ద సేమ్ గివెన్ టైం ఈ కోడ్ ఎన్ని ఇటరేషన్స్ తీసుకుంటుంది? n ఇటరేషన్స్ తీసుకుంటుంది. సో ఐ ఒకసారి రన్ అయినప్పుడు ఇది n టైమ్స్ రన్ అవుతుంది. ఐ 2 టైమ్స్ రన్ అయినప్పుడు ఇది n టైమ్స్ రన్ అవుతుంది. ఐ 3 టైమ్స్ రన్ అయినప్పుడు ఇది n టైమ్స్ రన్ అవుతుంది. సో నా అవుటర్ ఫర్ లూప్ కనుక n టైమ్స్ రన్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ కూడా n టైమ్స్ రన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అ మల్టిప్లికేషన్, ఎందుకంటే ఇట్ ఈస్ స్లైట్లీ కపుల్డ్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద అవుటర్ ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే for int I equal to 1, I less than or equal to 1, I plus plus, for int j equal to 1, j less than or equal to y, j plus plus. సో ఇప్పుడు ఈ కోడ్ ఎలా రన్ అవుతుంది? I is equal to 1 ఉన్నప్పుడు j 1 వరకు వెళ్తాయి. I 2 ఉన్నప్పుడు j 1, 2. I 3 ఉన్నప్పుడు j 1, 2, 3. ఇలా ఐ 10 ఉంటే జే 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. ఇది ఎలా వెళ్తుంది? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వరస్ట్ టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేషన్. ఇక్కడ వరస్ట్ కేస్ 10 అనుకున్నాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వెళ్తుంది. ఇది ఏంటిది? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అవునా కాదా? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది? n into n plus 1/2. నువ్వు దీన్ని ఎలా రాయొచ్చు? n²/2 plus n/2. సో మనం ఏం మాట్లాడుకున్నాం? కాన్స్టెంట్స్ కెన్ బి ఎక్స్క్లూడెడ్. ఈ 2ని పక్కన పెట్టి, సో ఇక్కడ ఏమవుతుంది? n² plus n. సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే మినిమల్ టైం కాంప్లెక్సిటీ ఆల్సో కెన్ బి ఎక్స్క్లూడెడ్. n² పెద్దదా n పెద్ద? n లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్, n లో 2 సబ్స్టిట్యూట్. ఇక్కడ ఎంత వస్తుంది? 4. ఇక్కడ ఎంత వస్తుంది? 2. సో ఏది పెద్ద? n² పెద్ద. సో నువ్వు ఏం చేయొచ్చు అంటే మినిమల్ టైం కాంప్లెక్సిటీస్ ని తీసేయచ్చు అనమాట. ఇక్కడ n ను తీసేయచ్చు, ఎందుకంటే n² will take care of the time complexity. This what is the rule అనమాట. Minimal time complexities can be excluded. అనగలైతే the largest time complexity is enough for writing big O notations. నిన్న కనుక ఎవరైనా వచ్చి వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ టైం కాంప్లెక్సిటీ ఏం చెప్తావు? బిగ్ O ఆఫ్ n into n plus 1/2 అని చెప్తావు. కానీ నేను అటువిటుగా అటువిటుగా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ దిస్ ఇస్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. నువ్వు ఎగ్జాక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్లీ చెప్పొచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్లీ చెప్పినప్పుడు ఎలా చెప్పాలంటే యూనిట్ టు ఎక్స్క్లూడ్ కాన్స్టెంట్స్, యూనిట్ టు ఎక్స్క్లూడ్ ద మినిమల్ టైం కాంప్లెక్సిటీస్, ఓన్లీ ద మాక్సిమం టైం కాంప్లెక్సిటీ మాత్రమే చెప్పాలి. సో n² plus n లో వాట్ ఇస్ ద మాక్సిమం టైం కాంప్లెక్సిటీ? n². సో నువ్వు n² ని ఉంచుకొని n కూడా చేస్తాం. సో దిస్ పర్టికులర్ కోడ్ టేక్స్ బిగ్ ఆఫ్ n². I hope you got this point. So this is how you calculate time complexity, and this is how you calculate the worst case time complexity అనమాట. Clear? Time complexity అంటే అర్థమైంది అనుకుంటున్నాను. Let's jump into space complexity. Space complexity is generally it is a combination of two complexities. ఒకటి వచ్చేసి auxiliary complexity, ఇంకోటి వచ్చేసి input space అన్నమాట. Auxiliary అంటే the amount of space that you have taken అన్నమాట. The amount of space that you have taken.
or you have utilized in the code. The space utilized in the code. ఇన్పుట్ స్పేస్ అంటే గివెన్ స్పేస్, అంటే నేను క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏదైతే డేటా పాయింట్ ఇస్తారు చూస్తారు, దట్ ఇస్ ఇన్పుట్ స్పేస్. ఇన్పుట్ స్పేస్ అంటే క్వశ్చన్ లో ఇచ్చిన స్పేస్ అన్నమాట. ఇది ఎలానో చెప్తాం, డిఫరెన్స్ ఏంటో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు వాళ్ళు ఒక మెథడ్ ఇచ్చారు ఇంట్ సమ్ అనేది, దీంట్లో ఏ కామా బి అని 2 ఫీల్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నాం. సో ఇక్కడ మాట్లాడుకుందాం. ఏ ఇంకా బి ఈజ్ అ కస్టమ్ ఇన్పుట్, నీకు ఇన్పుట్ కింద వస్తుంది. సో దిస్ ఇస్ ఇన్పుట్ స్పేస్, ఇన్పుట్ లో వస్తుంది కాబట్టి ఇట్స్ ఇన్పుట్ స్పేస్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇక్కడ నువ్వు కొత్త వేరియబుల్ ఇనిషియేట్ చేస్తున్నావు, అదేంటి సి. సో దిస్ ఇస్ అన్ ఆక్సిలరీ స్పేస్. ఆక్సిలరీ స్పేస్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ యూ హ్యావ్ టేకెన్ అనమాట. ద అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ యూ హ్యావ్ టేకెన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇన్పుట్ స్పేస్ అంటే ద డేటా గివెన్ అనుకోండి, లేదా ద ఇన్పుట్ వాల్యూస్ గివెన్, దట్ కమ్స్ అండర్ ఇన్పుట్ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ స్పేస్ ఏమవుతుంది, all the constant variables, all the variables of primitive data types take big O of 1. Primitive data types అంటే ఏంటంటే మీకు ఫస్ట్ లెక్చర్ లో డేటా టైప్స్ చెప్పాను కదా, 8 data types. All those 8 data types are primitive data types అనమాట. And all these primitive data types take big O of 1 space complexity. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఓ నోటేషన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు, బికాస్ ఆల్వేస్ యూనిట్ ద వరస్ట్ కేస్ కాబట్టి. సో ఇప్పుడు ఏ అనేది ఎంత తీసుకుంటుంది, బిగ్ ఆఫ్ 1. బి అనేది ఎంత తీసుకుంటుంది, బిగ్ ఆఫ్ 1. సో ద ఇన్పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 1 ప్లస్ బిగ్ ఆఫ్ 1. 2 బిగ్ ఆఫ్ 1 అనుకోండి, 2 కి ఎటువంటి వాల్యూ ఉండదు, సో అట్లా రాయకూడదు కూడా. సో బిగ్ ఆఫ్ 1, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కన్సిడర్ వన్ ఆఫ్ ద మాక్సిమమ్స్. ఇప్పుడు వాట్ ఇస్ ఆక్సిలరీ స్పేస్? ఆక్సిలరీ స్పేస్ అంటే మీరు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి తీసుకున్న స్పేస్. ఎంత తీసుకున్నారు, ఒక్క వేరియబుల్ తీసుకున్నారు, బిగ్ ఆఫ్ 1. సో ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిలరీ స్పేస్ ప్లస్ ఇన్పుట్ స్పేస్. సో బిగ్ ఆఫ్ 1 ప్లస్ బిగ్ ఆఫ్ 1, which is approximately equal to big of 1. This is the space complexity that you have taken to solve this particular problem అన్నమాట. మనం ఇంకా అరేస్ గురించి నేర్చుకోలేదు. జనరల్ గా మీరు ఒక ప్రాబ్లమ్ లో అరే తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సైజ్ అని తీసుకున్నారు అనుకోండి. ఇది కనుక మీకు క్వశ్చన్ లో ఇస్తే అప్పుడు ఏమవుతుంది, స్పేస్ మీకు ఒక అరే ఇచ్చారు, అరే మీద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సమ్, మీకు ఒక అరే ఇచ్చారు అనుకోండి ఇట్లా ఇన్పుట్ లో. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీరు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఇలా మీకు సమ్ ఆఫ్ ఎన్ అరే కోడ్ తెలుసు అనుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ అందరికి. ఐ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ ఐ. ఇప్పుడు ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఈ కోడ్ లో మీకు ఒక ఇన్పుట్ అరే ఇచ్చాడండి. సో వాట్ ఇస్ ద ఇన్పుట్, ఈ అరే సైజ్ ఎంత, n. సో బిగ్ O ఆఫ్ n ఈస్ ద ఇన్పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసి నువ్వు ఎంత స్పేస్ ని యూటిలైజ్ చేస్తున్నావు, ఓన్లీ సమ్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసినావు. ఈ సమ్ అనే వేరియబుల్ ఎంత స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటుంది, బిగ్ ఆఫ్ 1, బికాస్ సమ్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ డేటా టైప్ అండ్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ టేక్ బిగ్ ఆఫ్ 1. సో బిగ్ ఆఫ్ 1. సో బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ 1 సేమ్ వస్తుంది నీకు, బిగ్ ఆఫ్ n, ఎందుకంటే కాన్స్టెంట్స్ కెన్ బి ఎక్స్క్లూడెడ్ అండ్ ద హయ్యర్ టైమ్ కాంప్లెక్సిటీ షుడ్ ఆల్వేస్ బి కన్సిడర్డ్. సో ఈ ప్రాబ్లమ్ లో స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ n. ఈ ప్రాబ్లమ్ లో టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ n, ఎందుకంటే ఈ అరే, ఈ లూప్ అనేది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ n అనేది ఏంటిది, లెంత్ ఆఫ్ ఎ గివెన్ అరే. సో నువ్వు బిగ్ O ఆఫ్ లెంత్ ఆఫ్ అరే అని రాయొచ్చు, ద బిగ్ ఆఫ్ n అని రాయొచ్చు. This is the time complexity. So this is how time complexity and space complexity works అన్నమాట. ఇంకొంచెం బెటర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఓకే. సో ఇక్కడ మనం కొన్ని టైం కాంప్లెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ కోడ్ ని చూడండి, మీకోసం ఇంకొంచెం జూమ్ ఇన్ చేస్తాను నేను ఫర్ బెటర్ విజిబిలిటీ. ఇప్పుడు ఈ కోడ్ ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంది. ఈ కోడ్ లో మీరు ఏం చేస్తున్నారు, ఇఫ్ n is greater than or equal to 0, else if else. మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది మీకు ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి, దాని గురించి ఆలోచించండి. ఎన్ని ఆపరేషన్స్, కాన్స్టెంట్ ఆపరేషన్, కాన్స్టెంట్ ఆపరేషన్, కాన్స్టెంట్ ఆపరేషన్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోడ్ ఇస్ బిగ్ O ఆఫ్ 1. క్లియర్, ఎందుకంటే ఇట్ ఇస్ టేకింగ్ ఓన్లీ కాన్స్టెంట్ టైం. ఇప్పుడు ఈ కోడ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక ఫర్ లూప్ ఉంది, ఈ ఫర్ లూప్ 1 నుంచి n వరకు వెళ్తుంది. సో ఐడియల్లీ దిస్ పర్టికులర్ కోడ్ విల్ టేక్ big O of n time complexity.
క్లియర్? ఎందుకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఈ కోడ్ ఇది ఇక్కడ ఏం చేస్తుంది, ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ సిస్టమ్ డాట్ ప్రింట్లn, ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ సిస్టమ్ డాట్ ప్రింట్లn. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ లైన్ బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ తీసుకుంటే ఈ పర్టికులర్ లైన్ కూడా బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ తీసుకుంటే, సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n. సో ఐడియల్లీ మనం ఎప్పుడైనా అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి మనకి బిగ్ ఆఫ్ n ఇస్ ద అల్టిమేట్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక లూప్ తీసుకుంటున్నాం, ఇట్ ఈస్ గోయింగ్ టు n. సో ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n బికాస్ ఇట్స్ ట్రావర్సింగ్ టిల్ బిగ్ ఆఫ్ n. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 0 టు m. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీలో m అవుతుంది, ఎందుకంటే n అనేది 5 ఉండొచ్చు, m అనేది 20 ఉండొచ్చు. సో సైజ్ మే డిఫర్ అనమాట. సో మనకి సైజ్ తెలియదు. సో ఇటువంటి కేసు మనం ఏం చేయాలంటే బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ m అనేది దాని కింద టైమ్ కాంప్లెక్సిటీ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నువ్వు దీన్ని కావాలంటే బిగ్ ఆఫ్ n ప్లస్ m అని కూడా రాయవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ హౌ ద టైమ్ కాంప్లెక్సిటీ వర్క్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఇది మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. i ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది దాన్ని బట్టి j కూడా ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇస్ బిగ్ ఆఫ్ n తీసుకుంటుంది కాబట్టి బిగ్ ఆఫ్ n స్క్వేర్. క్లియర్? ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎలా ఉంది, i నుంచి n వరకు వెళ్తుంది, అంటే ఇది అవుటర్ ఫర్ లూప్. ఈ అవుటర్ ఫర్ లూప్ 0 నుంచి n వరకు వెళ్తుంది. 0 నుంచి n వరకు వెళ్ళిన ప్రతిసారి ఇది 0 నుంచి m వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది టైమ్ కాంప్లెక్సిటీ అనేది, బిగ్ ఆఫ్ n ఇంటూ m విల్ బి ద టైమ్ కాంప్లెక్సిటీ. అవుటర్ ఫర్ లూప్ బిగ్ ఆఫ్ n తీసుకుంటది, ఇన్నర్ ఫర్ లూప్ బిగ్ ఆఫ్ m తీసుకుంటది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకు చేస్తాము రెండింటి మధ్యలో, ఎందుకంటే ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఎన్నిసార్లు అన్నాలో అవుటర్ ఫర్ లూప్ మీద డిపెండ్ అయ్యింది. అవుటర్ ఫర్ లూప్ 10 టైమ్స్ అంటే ఇన్నర్ ఫర్ లూప్ 10 ఇంటూ m టైమ్స్ రన్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్. క్లియర్? ఇప్పుడు ఈ పర్టికులర్ కూడా ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది, ఫస్ట్ n వరకు వెళ్తుంది, నెక్స్ట్ n వరకు వెళ్తుంది, మళ్ళీ n వరకు వెళ్తుంది. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఇది ఒకసారి ఎగ్జిక్యూట్, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మీరు దీన్ని కొంచెం డీప్ డైవ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైతే దిస్ విల్ టేక్ బిగ్ ఆఫ్ n క్యూబ్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్. ఓకే, నాకు కమెంట్స్ లో చెప్పండి మీకు అర్థమైనది, అర్థమైపోతే నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఈ టాపిక్ మీద స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చాలా క్లియర్ గా చూడండి. ఓకేనా, ఇనిషియల్ గా i ఈజ్ ఈక్వల్ టు n అన్నాడు, అంటే i ఈజ్ ఈక్వల్ టు మీరు 30 అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి i డివైడెడ్ బై 2 చేస్తున్నాడు కదా, ప్రతిసారి ఇక్కడ i ప్లస్ ప్లస్ ఉంది, మన ప్రతి కండిషన్ ఇప్పుడు చూసుకుంటే i ప్లస్ ప్లస్ లోనే ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, i ఈజ్ ఈక్వల్ టు i డివైడెడ్ బై 2 చేస్తున్నాడు. సో i ఫస్ట్ 30 ఉంటుంది, నెక్స్ట్ టైం అయిపోతుంది 15 అయిపోతుంది, 15/2 నెక్స్ట్ టైం 10 తో 7.27 అయిపోతుంది, దాంతో మళ్ళీ 7/2 3 అయిపోతుంది, 3 మళ్ళీ 1 అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, i వాల్యూ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. ఇది ఎలా డిక్రీజ్ అవుతుంది దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రతిసారి 2 తో డివైడ్ అవుతూ ఉంది. సో i ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు n అనేది 2 తో డివైడ్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 2 అనగా i ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఇటరేషన్ కి వెళ్ళినప్పుడు n ఎంతతో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది. n ని 4 తో డివైడ్ చేస్తాం కదా. సో ఇనిషియలీ ఇప్పుడు n వాల్యూ n/2 ఉంది, అవునా, n వాల్యూ n/2. నువ్వు దీన్ని మళ్ళీ 2 తో డివైడ్ చేస్తావు, అప్పుడు ఏమవుతుంది, n డివైడెడ్ బై 4 అవుతుంది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, అంటే థర్డ్ ఇటరేషన్ లో ఉన్నావు, అప్పుడు ఎంతతో డివైడ్ అవుతుంది, n/4 ఇస్ ద వాల్యూ. ఆ n/4 ని నువ్వు మళ్ళీ 2 తో డివైడ్ చేస్తున్నావు. సో ఇప్పుడు ఏమవుతుంది, n/4 డివైడెడ్ బై 2, ఇప్పుడు ఇది ఎంత అవుద్ది, n/8 అవుతుంది. సో ఇక్కడ ఏం n/2, i2 ఉన్నప్పుడు n/4, i3 ఉన్నప్పుడు n/2. ఇది ఇలా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రతిసారి వాల్యూ హాఫ్ తో పడిపోతుంది. సో ఇలాంటి కేసెస్ తో ఇక్కడ టైం కాంప్లెక్స్ వచ్చేసి log of n అవుతుంది. సో జనరల్ గా మీకు డెరివేషన్ కావాలి అంటే ఎలా వచ్చిందంటే, సి eventually what will be the last scenario, there will be some place where n divided by 2 to the power k equal to 1 అవుతుందా. there will be some place n ని మనం 2 తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, at some place the value will be 1, అవునా కాదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ దీన్ని 2 to the power k తో మల్టిప్లై చేయండి రెండు వైపులా. సో నేను ఏం చేస్తున్నా, 2 to the power k into n divided by 2 to the power k is equal to 2 to the power k. ఇప్పుడు ఈ 2 to the power k ని 2 to the power k ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుద్ది, n is equal to 2 to the power k అవుతుంది. ఇప్పుడు అప్లై log on both sides. ఇక్కడ ఏమవుద్ది, log of n is equal to log of 2 to the power k
అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతి లాగరిథం కి బేస్ 2 ఉంటుంది. సో ఇప్పుడు పవర్స్ ని ఎప్పుడైనా మీరు ఎలా ఉంటుంది అంటే ఫార్ములా లాగ్ది లాగ్ రాయడం ఒక ఫార్ములా ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే పవర్స్ ని ఎప్పుడైనా మల్టిప్లికేషన్ ఫార్మ్ లో తీసుకొచ్చేస్తుంది. సో నువ్వు దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, k ఇంటూ లాగ్ ఆఫ్ 2 అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లాగ్ 2 టు ద బేస్ 2 ఉండడం వల్ల దీని వాల్యూ 1 అయిపోతుంది. అప్పుడు k వాల్యూ ఏమవుతుంది అంటే లాగరిథం ఆఫ్ n అవుతుంది అనమాట. నీకు ఇది అర్థం కాకపోయినా లైక్ బట్ ఒకటి గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ హౌ ద టైం కాంప్లెక్సిటీ కాన్సెప్ట్ వర్క్స్, లాగ్ ఆఫ్ n. సో దిస్ ఇస్ ద డెరివేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా వాల్యూ ప్రతిసారి హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ తగ్గిపోతే దాని టైం కాంప్లెక్సిటీ లాగరిథమిక్ ఆఫ్ n. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, సింపుల్. ఇప్పుడు వాట్ ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ పర్టికులర్ లైన్? ఇది i నుంచి 0 అంటే i 0 నుంచి n వరకు వెళ్తుంది i ప్లస్ ప్లస్. సో ఈ లైన్ ది బిగ్ O ఆఫ్ n ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. ఇది ఎలా వెళ్తుంది, ప్రతిసారి దాని వాల్యూ 2/2 అవుతుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? బిగ్ O ఆఫ్ లాగ్ n అవుతుంది. అవునా కాదు? సో ఇది ఎలా ఉంది, మల్టిప్లికేషన్ ఫార్మాట్ లో ఉంది. అవునా? ఇక్కడ n ఇనిషియలైజ్ ఎంత చేస్తున్నా కూడా ఇక్కడ n తీసుకుందాం. సో అప్పుడు వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ కంప్లీట్లీ బిగ్ O ఆఫ్ n ఇంటూ n ఇంటూ రాయాల్సి n ఇంటూ లాగ్ n ఇలా రాయొచ్చు. క్లియర్? ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పర్టికులర్ కాన్స్టెంట్ నేను ఏం చెప్పా, ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ది కాన్స్టెంట్ స్పేస్ అన్న. సో బిగ్ O ఆఫ్ 1 ఇది ఎంత తీసుకుంటుంది, సేమ్ అదే దాని మీద ఒక ఆపరేషన్ చేస్తున్నావు. ఎట్ మ్యాక్స్ బిగ్ O ఆఫ్ 1 ఇది స్పేస్ కాంప్లెక్సిటీ టైం కాంప్లెక్సిటీ కింద. బిగ్ O ఆఫ్ 1 ఇస్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓవర్ హియర్. ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఒక అరేని క్రియేట్ చేస్తున్నావు, అరే సైజ్ ఎంత n. సో స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ O ఆఫ్ n. ఇక్కడ ఇన్పుట్ అరే ఎంత ఇచ్చాడు వాడు, n ఇచ్చాడు. సో ఇట్ ఇస్ ఒక నెంబర్. సో ఇక్కడ నువ్వు ఎట్లా రాయాలి అంటే ఇన్పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ, నీకు చెప్తాను ఇన్పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ O ఆఫ్ 1. ఆక్సిలరీ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ O ఆఫ్ n. సో టోటల్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది ఇప్పుడు ఇక్కడ, బిగ్ O ఆఫ్ n ప్లస్ బిగ్ O ఆఫ్ 1. సో మన రూల్స్ ప్రకారం ఏం చేయాలి, ద లోయెస్ట్ వాల్యూ కెన్ బి ఎక్స్క్లూడెడ్, ఓన్లీ ద హైయెస్ట్ వాల్యూస్ నీడ్ టు బి షోన్ అప్. సో బిగ్ O ఆఫ్ n ఇస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ. ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఇన్పుట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ O ఆఫ్ 1. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ప్రిమిటివ్ డేటా టైప్ ఇచ్చు అండ్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ టేక్ బిగ్ O ఆఫ్ 1. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటుంది, అరే ఆఫ్ అరే. సో ఎప్పుడైనా దీన్ని 2D అరేస్ అంటే 2D అరే జనరల్లీ టేక్ ఆక్సిలరీ స్పేస్ ఆఫ్ బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అనమాట, n స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిలరీ స్పేస్ వచ్చేసి బిగ్ O ఆఫ్ n స్క్వేర్, ఇన్పుట్ స్పేస్ వచ్చి బిగ్ O ఆఫ్ 1. సో టోటల్ స్పేస్ ఎంత అవుతుంది, బిగ్ O ఆఫ్ n స్క్వేర్, బిగ్ O ఆఫ్ n స్క్వేర్. ఓకే, దిస్ ఇస్ అండి. ఐ హోప్ యూ గాట్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ థింగ్స్ వర్క్స్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీద. మీకు కనుక అర్థమైనైతే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, హైప్ ఇట్. అర్థం కాకపోతే కమెంట్స్ లో అడగండి, ఐ విల్ ట్రై టు జస్ట్ give you answers over there if you have any questions on this. Plus ఇప్పుడు నా రికమెండేషన్ ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక సిరీస్ ఉందండి. ఆ సిరీస్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ కంప్లీట్ సిరీస్ విచ్ ఐ మేడ్ ఆన్ ప్యాటర్న్స్ అనమాట. ఆ ప్యాటర్న్స్ మొత్తం 10 ప్రాబ్లమ్స్ కవర్ చేశాను. వెళ్ళే ప్రాబ్లమ్స్ అన్ని చూడండి. ఆ ప్రాబ్లమ్స్ లో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మీరు నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్ గా అరేస్ లోకి దూకేస్తాం కాబట్టి, సో మీకు ఫర్ లూప్స్ ఎలా వాడాలి, ఫర్ లూప్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి, మీరు లాజిక్ బిల్డింగ్ కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి నా లాజిక్ బిల్డింగ్ సిరీస్ చూడండి. ఇక్కడ ఐ ట్యాబ్ లోనో ఇక్కడ ఎన్ స్క్రీన్స్ లోనో వస్తుంది. ఆ సిరీస్ మొత్తం చూడండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ ఇది కాకుండా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 115 ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పారు. నాకు ఇంకెవరు కమెంట్స్ లో చెప్పలేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో లేదో అనేది. మీరు కనుక 115 ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డూ కమెంట్ ఇట్. అండ్ ఎంత టైం తీసుకున్నా మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అది కూడా చెప్పండి. విచ్ విల్ హెల్ప్ ఆబ్వియస్లీ అదర్స్ టు అండర్స్టాండ్ అండ్ వాళ్ళు ఒక స్కేల్ చేసుకుంటారు. అండ్ ఒక కాంపిటేటివ్ at the end of the day నాకు అందరూ నేర్చుకోవాలి. సో let's try to build some healthy competition where everybody participates and get things much better. And then that's all for this video. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Until then,